హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ లల్లీ డైరీస్. ఈ రోజు రెసిపీ ఏంటంటే చేపల పులుసు. ఒక్కసారి చేపల పులుసు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చేప ముక్కల్ని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కోవాలి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వరకు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ పోసి పులుసు కోసం నానబెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలని ప్యూరీలా చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమాటా పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. అప్పుడు 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు మసాలా పేస్ట్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు చింతపండు గుజ్జుని ఇలా మగ్గించుకుంటే పులుసు పచ్చదనం అంతా పోయి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు 2 కప్పుల నీళ్ళ వరకు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే ఉప్పు అనేది సరిపోయింది లేనిది ఒకసారి చూసుకోవాలి. పులుసు మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో కడాయికి 4 వైపులా వేసుకొని గరిటెతో మెల్లగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా కడాయిని తిప్పుతూ చేప ముక్కల్ని పులుసుని బాగా కలుపుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పులుసు చిక్కబడి ముక్కలు అనేవి కుక్ అయిపోయి ఉంటాయి. చివరిలో సన్నగా తొరిగిన కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉంటుంది. పులుసులు చేసేటప్పుడు ఒక చిన్న టిప్, అదేంటంటే పులుసు చేసుకునేటప్పుడు ఆయిల్ కారం సరైన కొలతల్లో వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.